మన రాష్ట్రపు హైకోర్టులో తెలుగు తెలిసినటువంటి న్యాయమూర్తులుంటే కాస్త న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా కక్షిదారు డైర్గా మాట్లాడుకోవాలన్నా, లేదంటే ఇక్కడ జరిగే పరిణామాలు తెలుసు కాబట్టి. కానీ చట్ట ప్రకారం ఇదే రాజ్యాంగం ప్రకారం అయితే ఎక్కడోళ్ళని అక్కడే ఉంచాలని రూల్ ఏం లేదు. భాష తెలియని ప్రాంతాలకు పంపించేటటువంటిది ఉంటుంది న్యాయ వ్యవస్థ. ఇది వాళ్ళ విధానం ప్రకారం. ఇప్పుడు జస్టిస్ మన్మథరావు గారిని యాక్చువల్గా ఇక్కడే ఉంచాలంటూ మొన్ననే న్యాయవాదులు సుప్రీంకోర్టుకు కూడా కొలీజియానికి కూడా లేఖ రాశారు. కానీ తాజాగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు గారిని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని గత నెల 19న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 222 సబ్సెక్షన్ 1 కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి అంశం మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక జస్టిస్ మన్మథరావు గారిని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయడానికి ఆమోదం తెలిపినట్టు నోటిఫికేషన్లో పేర్కొంది.